అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రకాశం స్టేడియంలో మన ఎంప్లాయీస్ కోసం ఒక స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఉత్సాహంతో ఇక్కడ ఎంప్లాయీస్ వచ్చారు. ఇది చూసుకొని చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా అందరూ ఎంప్లాయీస్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసుకుంటూ పిల్లలకి కూడా మంచి సందేశం ఇస్తున్నారు. దట్ వాళ్ళు కూడా అందరూ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ చేయాలి. ఇక్కడ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, మన పీఈటీస్ వచ్చారు. వాళ్ళతో కలిసి మన జిల్లాలో ఇంకా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎట్లా చేయాలో, ఇంకా మంచి డెవలప్మెంట్ ఎట్లా చేయాలో దాని గురించి కూడా మంచి చర్చ జరుగుతుంది. సో ఖచ్చితంగా కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటూ అచీవ్ చేసుకుంటూ పోతాము. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏముందంటే, స్పోర్ట్స్ ఆడాలంటే దివ్యాంగులు కూడా ఆడతారు, మన దేశం కోసం మెడల్ తీసుకొస్తారు. అయితే ఎవరికైనా అంగాలన్నీ ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి ఎక్స్క్యూజ్ ఉండదు. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయాలి అండ్ మన జిల్లాకి, మన రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలి. రేపు జరగబోయే జాతీయ క్రీడా దినోత్సవం గురించి ఈరోజు రేపు కూడా ఉద్యోగస్తులకి క్రీడా పోటీలు అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చి క్రీడాకారులు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఉద్యోగస్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడల్లో ఏదో టైంలో మనం అవి కూడా ఆడటం ద్వారా ఆరోగ్యం కాపాడుకుంటూ మనం ప్రజలకు కూడా మంచి సర్వీస్ ఇవ్వడానికి, మన ఆరోగ్యంగా ఉండటం ద్వారా ఎక్కువ స్పోర్టివ్గా మనం సర్వీస్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతి క్రీడల ద్వారా కూడా ఈ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు కూడా పరిచయం అయ్యి పండుగ వాతావరణం లాగా ఈ సెలబ్రేషన్ వాళ్ళని నెక్స్ట్ 2-3 months కూడా క్యారీ చేసుకొని చక్కటి సౌకర్యాలు ప్రజలకు అందించడానికి ఉంటారని ఏర్పాటు చేయడం జరిగింది. మేజర్గా ఏంటంటే, మనం ఫిట్ ఇండియా అని మూమెంట్ని మనం ఇది ప్లాన్ చేసుకొని ప్రభుత్వం ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా ఫిట్ ఇండియా వాక్, రన్, గేమ్స్ ఇట్లా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ప్రస్తుత సమాజంలో ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము. అవన్నీ కూడా త్వరగా రాకుండా వాయిదా వేయాలన్నా, ఉన్నవి పెరగకుండా ఉండాలన్నా కూడా క్రీడలు అనేది కంపల్సరీగా మనకు ఉపయోగపడుతుంది. తద్వారా మనం ఏంటంటే ఆరోగ్యవంతమైన సమాజాన్ని కాపాడుకోవాలి. మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, ఆరోగ్యం మహాభాగ్యం. అది ఇప్పుడు పెట్టింది కాదు, ఎప్పుడో ఇవన్నీ టెక్నాలజీ ఉన్న కాలంలో పెట్టారు. ఇప్పుడు మన ఇంట్లో ప్రతినిత్యం అన్ని ఇళ్లలో కూడా ఈ మెడిసిన్స్ మయమైపోయాయి. అవన్నీ నుంచి నిలిపి పొందాలంటే, తగ్గించుకోవాలన్నా కూడా ఈ క్రీడలు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మన పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 900 మంది జిల్లా ఉద్యోగులు పేరు నమోదు చేసుకుంటున్నారు. కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్నారు. మన ఎప్పుడు చూసినా ఎంప్లాయీస్ ఎప్పుడు చూసినా వాళ్ళ పనులు ఉండడం, వాళ్ళకి క్రీడన నుంచి ఇంట్రెస్ట్ లేకపోవడంతో క్రియేట్ చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఈ ఆదేశాలు జారీ చేస్తుంది. దీనికి ఖర్చు వెనకాడకుండా ఈరోజు ఇక్కడ పెద్ద పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి మొత్తం ఒక పీఈటీస్ మొత్తం 30 మంది రిప్లై చేయడం జరిగింది. మొత్తం కూడా ఈ 16 క్రీడల్లో రేపు ఇవాళ 28, 29 ప్రకాశం స్టేడియం గతంలో జరుగుతాయి. ఈ క్రీడల వల్ల మొత్తం కూడా ఉత్తేజపరిచి మన ఎంప్లాయీస్లో ఒక స్పోర్ట్స్ వాతావరణం కలిపి వాళ్ళ పిల్లలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆడి దాని తర్వాత పిల్లలకు కూడా క్రీడల వైపు వాళ్ళ ముందు చూడడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీగా నేను కోరుకుంటున్నా. ఈ క్రీడలు చాలా చేసినందుకు, నిర్వహించినందుకు కలెక్టర్ గారికి, అట్లనే టీవీఎస్ఓ గారికి, ఒలింపిక్ అసోసియేషన్ గారికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.